నుంచి అలా సైడ్‌కే నిల్చుంటున్నారు. సో, ఆయనతోనే ప్రారంభిద్దామని ఫిక్స్ అయ్యాం. ముందుగా అభిషేక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలా రండి. మిడిల్‌కి రండి. ఎందుకండి అంత సిగ్గుపడుతున్నారు? నేను అందరికీ నమస్కారం అండి. నాకు కొంచెం అంటే స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకునేంత వరకే సిగ్గు, పట్టుకున్నాక ఏదేదో మాడతాను. వీళ్ళు అందుకే నన్ను సగం ముందు నన్ను మాట్లాడడానికి స్టేజ్ ఎక్కించారు. సో చైనా పీస్, మూన్ లైట్ డ్రీమ్స్, నేను 4 సినిమాలు చేసి కొంత గ్యాప్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ సినిమాలే చేద్దాం మిగతా అన్ని పక్కన పెట్టేసి మిగిలిన శేష జీవితం అంతా సినిమాలు కానీ డిసైడ్ అయ్యి హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి, నాకు ఒక వెల్కమ్ చెప్పి, నాకు ఒక షెల్టర్ లాగా ఇచ్చింది ఏంటంటే మూన్ లైట్ డ్రీమ్స్. సో మూన్ లైట్ డ్రీమ్స్ ఎప్పటికీ లైఫ్లో నేను ఒకవేళ గబుక్కున బిజీ ఆర్టిస్ట్ అయినా, ఒక మంచి స్థాయికి వెళ్ళినా, ఈ మూన్ లైట్ డ్రీమ్స్ మాత్రం నాకు ఒక హోమ్ బ్యానరు. ఫిల్మ్ నగర్లో నాకంటూ నా ఆఫీస్, నా సొంత ఆఫీస్ అని చెప్పుకోగలిగింది మూన్ లైట్ డ్రీమ్స్. సో నన్ను అంత దగ్గర చేర్చుకున్నారు విశ్వనాథ్ రెడ్డి గారు. ఎంత ఇదంటే నాకంటూ అక్కడ ఒక సపరేట్ ఒక రూమ్ ఉంటుంది ఆయన ఆఫీస్లో. ఎప్పుడు నాకు ఒక రూము, నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, తినొచ్చు, కూర్చొని పడుకొని నిద్రపోవచ్చు. నా 2 జతల బట్టలు, బూట్లు అన్నీ అక్కడే ఆఫీస్లో ఉంటాయి. అప్పుడప్పుడు నేను వెళ్ళి అక్కడే ఒక 2-3 రోజులు కూడా ఉంటుంటాను. దానికి కారణం వేరే ఏంటంటే, మా ఈపీ గారు ఉన్నారు. మా ఈపీ గారు నేను మణికొండలో ఫ్లాట్లో ఉంటాం కలిసి. ఆయన అప్పుడప్పుడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ చెప్పినప్పుడు, పెద్దగా ఏం లేదు, వారానికి ఒక 2 సార్లు 3 సార్లు ఆయన గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు. అలాంటప్పుడు ఆయన ఏంటంటే, ఆయన పాపం ఉండమని అంటాడు, అది ఆయన సంస్కారం. కానీ అంత మాత్రం చేత మనం అక్కడ ఉండకూడదు కదండి. ఆయన ప్రైవసీ ఆయనకి ఇవ్వాలి, అది ఆయన గొప్పతనం. సో దాన్ని మనం అలసిగా తీసుకోకూడదు. వచ్చి నేను ఆఫీస్లో పడుకుంటూ ఉంటాను. నేను అక్కడ ఆఫీస్ రాగానే విశ్వనాథ్ రెడ్డి గారికి అర్థమైపోతుంది, ఏంటి ఈరోజు అభిషేక్ ఆఫీస్కి వచ్చిన, సర్లే ఆయనకి భోజనం గీజనం చూడండి, అది ఇంట్లో దుప్పట్లు ఉన్నాయా, ఆయన మళ్ళీ ఆ పక్కన ఆఫీస్ బాయ్కి ఏడీలుగా చెప్పేసి వెళ్తాడు ఆయన. అది ఈయన గొప్పతనం. సో సో అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మా ఈపీ గారు ఆయన అక్రమ సంబంధాల గురించి చెప్పడానికి కాదు, నాకు మూన్ లైట్తో ఉన్న సంబంధం గురించి చెప్పడానికి చెప్పాను. ఆయన విషయాలు మనకు వద్దు, వదిలేయండి, తీసేస్తే. విశ్వనాథ్ రెడ్డి గారు ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్ళి ఈ స్క్రిప్ట్ లెవెల్ నుంచి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఇందులో ఒక వేషం కూడా వేసాను. నాది ఆయన అభిమానం కొద్దీ సంబంధం లేకపోయినా, సింక్ లేకపోయినా నాది క్లోజ్ చేశారు. మీరు ఆ టీజర్లో చూస్తే సంబంధం లేకుండా కూడా వచ్చి చిన్న డౌన్ లుక్ నుంచి అలా చూస్తుంటాడు. నేను ఖచ్చితంగా ఉండాలి ఆ టీజర్లోనే, ఒక పర్సనల్ అభిమానంతో ఒక షాట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. పోతే సో ఈ చైనా పీస్ టైటిల్, నేను కూడా ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు, ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, ఆయన మంచి అద్భుతమైన డైలాగ్ రైటింగు, ఆయన ఎంత మంచి స్క్రిప్ట్ రైటరు అంత మంచి డైలాగ్ రైటరు. ఇది ఒక స్పై డ్రామాతో పాటు దానిలో సిచ్యువేషనల్ కామెడీ మిక్స్ చేస్తూ అద్భుతంగా చేసిన సినిమా ఇది. సో టైటిల్ డెఫినెట్గా జస్టిఫికేషన్ ఉంటుంది. చైనా పీస్ అంటే దాన్ని డెఫినెట్గా టైటిల్ జస్టిఫికేషన్ ఉంటుంది, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. బట్ ఫస్ట్ నేను స్క్రిప్ట్ చదవక ముందు, ఏంటి చైనా పీస్ ఏంటి టైటిల్, నేను కూడా షాక్ అయిన, ఏంటిది వెరైటీగా ఉంది చైనా పీసు. ఈయన యాక్చువల్గా ఈ సినిమా చేయకముందు ఒక 4 సంవత్సరాలు చైనాలో ఉండొచ్చారు. అక్కడ చైనాలో ఈయన ఏ పీసు కదిలించిందో మనకు తెలియదు. మరి రాగానే వచ్చి చైనా పీస్ అని, లేదు ఆయన చాలా మంచివాడు ప్రామిస్గా, మళ్ళీ ఎక్కువ మాట్లాడకూడదు, ఏంటంటే నా నెక్స్ట్ సినిమా ఆయనతోనే ఉంది కాబట్టి ఆయన మీద ఎక్కువ వేయకూడదు. సో ఈ సినిమా ప్రొడ్యూసర్ ఆయన మేనల్లుడు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, సీఈఓ మన మూన్ లైట్ డ్రీమ్స్కి మన శ్రీనాథ్ రెడ్డి గారు. యంగ్ అండ్ ఎనర్జీకి డైనమిక్ ప్రొడ్యూసరు. ప్రతి క్రాఫ్ట్ మీద కమాండు. 24 క్రాఫ్ట్స్లో ఎక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మిస్టేక్ జరుగుతుందా, ఇక్కడ ఈ రూపాయి వేస్ట్ అవుతుందా, ప్రతి రూపాయిని జాగ్రత్తగా 100% ఖర్చు పెట్టే విధంగా, కరెక్ట్గా ఓ పద్ధతిలో వెళ్ళే విధంగా ఆయన ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. 6 గంటలకి షూట్ అంటే 5ంటికే వచ్చి కూర్చుంటారు. జనరేటర్ వ్యాన్ కూడా రాదు, అక్కడ దానికంటే ముందే వచ్చి కూర్చొని అందరిని లేపి సాగు దుప్పుతూ ఉంటాడు ఆయన. రూపాయి వేస్ట్ కాకూడదు. ప్యాకప్ అయిన తర్వాత గంట కూడా అక్కడి నుంచి వాళ్ళు మొత్తం అందరూ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆయన సీరియస్గా ఒక క్యారవాన్ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళి కూర్చుని మొత్తం అన్ని లెక్కలు చూసి కానీ ఆయన ఇంటికి వెళ్ళరు. ఆ క్యారవాన్ ఎవరికి కేటాయించింది, అందులో ఎవరు ఉంటారో అవన్నీ మీరు అడగొద్దు, మనకు సంబంధం లేదు. ఆయన లెక్కలు చూడడానికి వెళ్తాడంతే. అప్పుడప్పుడు ఆయన మేనలుడు కోసం ఈయన వెయిట్ చేస్తూ ఉంటాడు బయట. ఆయన వస్తే వెళ్దాం, ఆయన వస్తే, సార్ ఆయన లెక్కలు చూస్తున్నారు పదండి, చూసాకే వెళ్దాం. ఆయన లెక్కలు క్యారవాన్లో చూస్తాడు, సార్ అయితే పదండి వెళ్ళిపోదాం అంటే. అంత మంచి అండర్స్టాండింగ్ మా వాళ్ళకి. సో అందరు కష్టపడి పనిచేస్తారు. ఈ సినిమాలో హీరోలు ఇద్దరు బంగారాలు. అసలు నిహాల్ బ్రో కానీ, సూర్య గారు కానీ. నిహాల్ గారు నాకు బాగా పర్సనల్ క్లోజ్, అంటే ఇండస్ట్రీలో నాకు ఎవరు పెద్దగా, నేను ఎవరితో పెద్ద కలవను, పెద్ద పరిచయాలు ఉండవు. నాకు నిహాల్ బ్రో నాకు సొంత బ్రదర్ లాగా నాతో బాగా కలిసిపోయి నన్ను కలుపుకొని
ఎప్పుడు తను ఆడే బ్యాడ్మింటన్ ఆటకి నన్ను తీసుకెళ్తాడు, మిగతా ఆటలకు తీసుకెళ్ళడు. ఆయన కూడా ఆడలేండి అట్లా నవ్వక తప్పది. చాలా మంచి కుర్రోడు, 25 ఏళ్ళ కుర్రోడుకు ఉండాల్సినటువంటి ఏ అలవాట్లు ఆయనకి లేవు. 25 ఏళ్ళ కుర్రోడు అంటే ఎట్లా ఉంటాడు, పబ్బులు క్లబ్బులు అయ్యి డిస్కోలు, వీకెండ్ పార్టీలు, రేవు పార్టీలు, వీకెండ్ వ్యభిచారం అలాంటివి ఏమి ఉండవు. అసలు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన అసలు ఆ ఫిట్నెస్ జిమ్ అంటాడు, జుంబా అంటాడు, డ్యాన్స్ అంటాడు, యోగా అంటాడు, స్విమ్మింగ్ అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కమ్మని పోయి షెటిల్ ఆడదాం అంటాడు. సినిమా కోసమే, ఓన్లీ సినిమా తప్పితే వేరే వ్యాపకం లేనటువంటి వ్యక్తి. సూపర్. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. చిన్నోడన్నా కూడా నాకు చాలా నేర్పించాడు ఆయన. ఇక సూర్య గారు మంచి, చూసారు ఎలా ఉంటాడు, తెల్లగా మంచి జాంపండు. ఆయన కోసం నాకు ఒక అమ్మాయి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి నేను భలే ఫీల్ అయ్యా. నేను మన బాధలు మనం దారాలు కట్టుకొని తిరుగుతామంటే ఫోన్ చేస్తే నా కోసం అనుకుని ఫోన్ చేసి, ఏమండి మీరు ఆ సూర్య గారు ఉన్నారు కదా, ఏ పేరు కూడా తెలియదు. ఫోన్ చేసి, ఆయనండి ఆ హిట్ 3 సినిమాలో ఆ కాశ్మీర్ ఎపిసోడ్లో నాని గారు పక్కనే ఉంటాడు, జాంపండ్లో ఉంటాడా? అవునండి. మామూలు జాంపండు కదా ఆయన, తైవాన్ జామలో ఉంటాడు కదా బాగా నిగన. అవునండి ఆయనే. ఆయన పేరు తెలియకుండా చేసి సూర్య. అసలు నాకు ఆ సినిమా చూస్తున్నాను సేపు నాకు అసలు నాని గారు కనపడలేదండి. మొత్తం నాకు సూర్య గారు, నువ్వు ఏమో కామంత కళ్ళు మూసుకుని పోయి నువ్వు కనెక్ట్ అయిపోయింటే అక్కడ నాని ఉంటే ఏంటి, నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఏంటి, ఊరు కనపడరు నీకు విషయం చెప్పి ఏంటి. నాకు అక్కడికే అసలు జీవితంలో రెండే చేయలేదు నేను, మర్డరు మానభంగం. ఆ రెండోది మనం అలాగే చేయలేం, ఒకటోది మాత్రం చేయాలనిపించింది నాకు ఫస్ట్ టైం. నాకు ఫోన్ చేసి ఆయన పొగుడుతూ, తీరా ఎందుకు చేసిందంటే ఆయన నెంబర్ కోసం చేసింది. సరే నెంబర్ ఇచ్చా, తీసుకుని వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారో లేదో, వాళ్ళు సవాల్ చేస్తాం, మనకు సంబంధం లేదు, అయిన వద్దు. మంచి హీరో ఆయన. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే, ఈయన నాకు తెలిసి సొంత నేటివ్ వచ్చి విజయవాడ అండి, ఉండేది హైదరాబాద్లో. ఈయన మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో మరి కవర్ చేస్తారంటే తెలియదు. ఈయన అవుట్డోర్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆ ఊర్లో స్పెషల్ ఏంటో వండుకొని వచ్చి ఈయనకు తెచ్చి తినిపించి వెళ్తుంటారు అనమాట లేడీస్ ఎస్పెషల్. అదేందో నాకు అర్థం కాదు. నా బాధ ఏంటంటే, మా ఊరు వెళ్తే కూడా మా ఊర్లో ఫుడ్ తిన్నాడు, ఫుడ్ మాత్రమే తిన్నాడు. ఫుడ్ తిన్నాడు, మిగతా ఏమైనా తినుంటే ఆయన కర్మ, మనకు సంబంధం లేదు. మా ఊరు ఏది, అక్కడ ఏం ఫేమస్, ఎవరు వచ్చి అవన్నీ వద్దు, మనకు వద్దు. సో అందరూ ఎక్స్ట్రాడినరీగా చేశారు. సో ఈ సినిమా ఎంతో ప్యాషన్తో, అంటే ఏదో మన దగ్గర ఏదో డబ్బులు ఎక్కువైపోయి ఏదో డబ్బులు ఉన్నాయి సినిమా చేసేద్దాం అలా కాకుండా, ఆయన ఎంతో ప్యాషన్తో చేసినటువంటి సినిమా ఇది, అక్కి విశ్వనాథ్ రెడ్డి గారు. ఆయన డైలాగ్స్ కూడా నేనంతే పదే ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ ఉంటాయి. ఆయన ప్రతి డైలాగ్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. సో సినిమా చాలా గొప్పగా చేశారు, ప్రాణం పెట్టి చేశారు. సో ఈ సినిమాకి ఆయనకి ఒక బ్యాక్ బోన్లా నిలబడి అందరి తల్లో నాలుగులా ఉండి ఈ సినిమాకి ఒక 1 మ్యాన్ షోలో పనిచేసిన ఒక ఏడి ఉన్నాడండి. ఆ ఏడి పేరు చెప్తే అరుస్తారు అనుకున్నా, మా టీం ఎవరు అరలేదు. పేరు చెప్పకూడదు, పులిహార అయిపోద్ది. సో పేరు చెప్పలేదు. సో ఎవరు ఏమో నాకు తెలీదు అసలు. ఆడేంటంటే సార్, ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం సినిమాలు ఏమి కొంచెం ఫ్లాపుల్లో ఉండే హీరోలు కానీ, లేదు హిట్ కొట్టాలన్న దర్శకులు గారు ఎవరైనా ఉంటే వాడి నెంబర్ తీసుకుని వాడి దగ్గర రండి. ఎందుకంటే వాడు స్క్రిప్ట్ నచ్చకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడు. వీడి బాబు నీ జీతం ఇస్తా, నీ జీతం చాలామంది చూసాం, పోరా స్క్రిప్ట్ చెప్పు, కథ చెప్పు. ఒక 2-3 నిజంగా చెప్తున్నాను నేను. ఇది ఒక 2-3 పెద్ద సినిమాలు వస్తే మా సినిమా మేనేజర్ గారు వెంకట గారు, ఆయన పెద్ద మేనేజర్, పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా 4 సినిమాలు లైన్లో ఉన్నాయి. అభిషేక్ గారు, మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను అనుకోకపోతే, ఇది జస్ట్ టీజర్ మాత్రమే కాబట్టి మీరు చాలా చెప్పేస్తున్నారు. సో సారీ. సో అటువంటి ఒక ఏడి హర్షిత గారు ఈవిడ అసలు నేను చెప్తున్నాను ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. నిజంగా మన తెలుగు అమ్మాయి 4 పేజీలు 5 పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా అలా ఫటా వెళ్ళిపోతారు. నిజంగానే లేదు, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్టు. నేను చెప్పాను ఇక్కడ ఈవిడ దీక్షాపంత్ గారు అసలు ఆవిడ కనుక ఫ్రేమ్ పెట్టారంటే మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. ఎర్రగా ఉంటారు, కలర్ ఎటువంటి కలర్, ఒక బ్లాక్ శారీ కడితే కళ్ళు ఆవిడ మీదకి వెళ్తాయి. చెప్పే డైలాగ్కి ఎక్స్ప్రెషన్కి సింక్ లేకుండా చెప్తారు. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఆవిడ. సో ఆల్ ద వెరీ బెస్ట్. నేను ఇక్కడ మాడుతుంటే అలా సాయంత్రం మాడతా. సార్ థ్యాంక్ యూ సార్. సందీప్ సార్ చాలా, నేను ఆయనతో ఈ స్టేజ్ పంచుకుని ఆయన అనుకుంటే నేను ఇక్కడ లడలో వాగేస్తున్నాను. వెరీ సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాబోయ్, స్టార్టింగ్లో నేను ఒక పదం అన్నాను, సిగ్గుపడుకుంటూ పక్కకు నిల్చున్నారని. ఆ పదాన్ని నేను నిర్మోహమాటంగా వెనక్కి తీసుకుంటున్నాను. ఐఎమ్ సో సారీ.